నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఊసరవెల్లిలో సిగ్గుపడేలా రేవంత్ రెడ్డి పూటకో మాట రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనన్న హరీష్ రావు వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం రాష్ట్రంలో పాలన పడకేసిందని జగదీష్ రెడ్డి ఫైర్ హైడ్రా కూల్చివేతలపై సున్నం చెరువు దగ్గర ప్రజల ఆగ్రహం కబ్జా చేయలేదు కొనుక్కున్నామంటున్న బాధితులు సర్వం కోల్పోయినా ఆదుకోవడం లేదని ఖమ్మం బాధితుల ఆవేదన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొంగులేటికి నిరసన సెగ ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలకు మళ్లీ రెడ్ అలర్ట్ ఇప్పటికే వర్షాలు మరోసారి వరద ముంపు వార్నింగ్ హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి మాదాపూర్ సున్నం చెరువు మేడ్చల్ సంగారెడ్డి జిల్లాలో కూల్చివేతలు చేస్తోంది చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నట్లు గుర్తించిన పలు బిల్డింగ్లు గుడిసెలను కూల్చివేశారు ఇండ్లలోని సామాన్లను బయటపడేసి పోలీసులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు మరోవైపు ప్రభుత్వ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారని మండిపడుతున్నారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని కనీస సమాచారం లేకుండా కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లి బ్రతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైడ్రా తీరుపై మండిపడ్డ పలువురు ఆత్మహత్యానికి పాల్పడ్డారు మాకు న్యాయం చేయకుంటే చనిపోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు హైడ్రా కూల్చివేతలపై బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చివేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు బడాబాబులు కబ్జా చేస్తే నోటీసులు ఇచ్చి వారం 10 రోజుల సమయం ఇస్తున్నారని అదే పేదల ఇండ్లను రాత్రికి రాత్రే కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 2 నాల్కల ధోరణి సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది లంచాలు తీసుకోలే మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి అందుకేనా ఈయన ఎన్నుకున్నాము మీరు కొనేటప్పుడు అదే మాకు అందుకే కదా కేసు వేసాము ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి రాంగ్ సర్వేలో ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి సర్వే చేసి కూల్చివేతలు చేపట్టాలని బాధిత ప్రజలు వేడుకుంటున్నారు హైడ్రా అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కోర్టుల పరిధిలోనే నిర్మాణాలను కూల్చివేయడం సరికాదంటున్నారు పలుచోట్ల హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న బాధితులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు ప్రభుత్వం ఇలాగే చేస్తే ఆత్మహత్యకు తమకు పరిష్కారమని హెచ్చరిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతల గురించి అప్డేట్స్ ఏంటి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లను కూడా కట్టిస్తామని చెప్పారు కానీ అట్లాంటి పేద ప్రజల ఇండ్లను ఏదైతే నీడ లేకుండా గుడిసెలు వేసుకున్న వారి పట్ల కూడా తమ ప్రతాపాన్ని చూపడం జరుగుతుంది ఒక పక్క ఏదైతే తమకు అన్ని డాక్యుమెంట్స్ ఉండి కోర్టు కేసులలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఆదివారం ఏదైతే కోర్టు కేసులలో ఉన్నాయని కూడా మరోసారి వారు కోర్టుకు వెళ్లకుండా స్టే ఆర్డర్లు తెచ్చుకోకుండా ఉదయం నుంచే వారు ఏదైతే నిర్మాణాలు సాగిస్తున్నారో వారిపైన కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరుగుతుంది ఇప్పుడు సున్నం చెరువులో కోర్టులో కేసు ఉన్న ఒక భవన అంతస్తులకు సంబంధించిన భవనాన్ని కూడా కూల్చివేయడం జరుగుతుంది వారు ఇప్పటికే తమకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయని కూడా వారు డాక్యుమెంట్స్ తీసుకురావడం జరిగింది అలాగే కోర్టులో కేసు కూడా ఉంది మీరు మా డాక్యుమెంట్లు చూడకుండా ఏది లేకుండా వితౌట్ నోటీస్ ఇవ్వకుండా ఇంత పెద్ద ఎన్నో కోట్ల రూపాయలను పోసి మేము అందరం కూడా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి కట్టాము మీరు వచ్చి కూలుస్తా అంటే ఎలా అని చెప్పేసి కనీసం తమ డాక్యుమెంట్లనైనా చూడాలి అని ఒక పక్క వీళ్ళు ఏదైతే నిర్మాణం చేపట్టారో పర్మిషన్ తోటి కావచ్చు అలాగే కోర్టు కేసులతో ఉన్నారో వారు చెప్పడం జరుగుతుంది అదే ఇంకొక పక్క అదే సున్నం చెరువు వద్ద
నిల్వ నీడ లేకుండా చెత్త కాగితాలు కావచ్చు, చెత్తను ఏరుకుంటున్న కొంతమంది ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వారు, కూలీ పనులు చేసుకుంటున్న వారి మరొక వర్ణనాతీతమైన బాధ ఉంది. వారు 70-80 కుటుంబాలంతా కూడా గత 10-15 సంవత్సరాల నుంచి కూడా అక్కడే గుడిసెలేసుకొని నివాసం ఉండడం జరుగుతుంది. వారు రోజు పనిచేస్తూనే వారి పొట్ట గడిచే రోజు వాళ్ళది అట్లాంటిది. ఈ రోజు ఎటువంటి హెచ్చరికలు లేకుండా చిన్న పిల్లలతో ఉన్న వారందరినీ కూడా బయటపడేసి వాళ్ళని గుడిసెల్ని తీసివేయడం పట్ల కూడా వారు ఆవేదన చెందడం జరుగుతుంది. గణేష్, బాధితులు ఏముంటున్నారు? హైడ్రా అధికారులు బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఇప్పటి వరకు అయితే లేదు. ఏదైతే గతంలో కావచ్చు మనం చూసుకున్నట్టయితే ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే నాలా పైన ఉన్నవారు కావచ్చు, ఎక్కడ నిల్వ నీడలేని వారికి 2 BHK లో అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తే చాలా మట్టుకు కూడా అకామిడేట్ చేసిన వాటి కాకుండా చాలా కూడా ఖాళీ ఉండడం జరిగింది. ఇప్పుడు 70-80 కుటుంబాలు ఉండడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చెరువులు ఉన్నారు అని అంటున్నారు. మరి ప్రభుత్వమే వారికి ఆవాసం కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడైతే వేకెంట్ గా ఉండడం జరిగిందో వారిని ప్రత్యామ్నాయంగా అక్కడికి కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ హైడ్రా అధికారులు కావచ్చు అంటే మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని వారు కూడా అనడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? ప్రభుత్వమే అంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా, అధికారుల దగ్గరికి వెళ్తే మొత్తంగా ప్రభుత్వమే కదా హైడ్రా అధికారులన్నా ప్రభుత్వమైనా మీ అందరికీ చెప్పుకుంటేనే కదా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. పునరావాసం లేదు కాబట్టి నిల్వ నీడ లేదు. మరి ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది. మాకు పునరావాసం కల్పించండి. ఏదైతే 2 BHK ఉండడం జరిగిందో ఇక్కడ లేకనే కదా మేము ఇక్కడ ఉంటున్నామని కూడా వారు ఆవేదన చెందడం జరుగుతుంది. మీరు మా గుడిసెలు తీసేస్తే మేము ఆత్మహత్యలే శరణ్యం, మా పిల్ల పాపలతో అందరం కూడా మొత్తం కుటుంబ సమేతంగా కూడా ఆత్మహత్యలే మాకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం ఇట్లాంటి పేదల వాళ్ళపైన కూడా మాలాంటి వారిపైన కర్కశత్వం ప్రదర్శించడం మంచిది కాదు. ఏదైతే నిల్వ నీడ లేకుంటున్నారో వారు గుడిసెలు వేసుకున్నారో వారందరికీ ఆవాసం కల్పించి తీసేయండి అని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. మొత్తంగా అటు ఎవరైతే కోర్టు కేసులు ఉన్నాయో వారి కోర్టుకు వెళ్లకుండా స్టే ఆర్డర్లు తెచ్చుకోకుండా ఒక పక్క, అలాగే నిల్వ నీడ లేని వారి గుడిసెల పట్ల ఇంకో పక్క ఇట్లాంటి ఆక్రోశాన్ని కావచ్చు వాళ్ళు ప్రభుత్వం హైడ్రా అధికారులతో చేపించడం జరుగుతుంది. అటు కుత్బుల్లాపూర్ లో కూడా ఇంట్లో ఉన్న విల్లాస్ లో ఉన్న వారికి సంబంధించి ఇంట్లో ఉన్న సామాన్ బయటపడేసి మరీ కూల్చివేతలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వితౌట్ నోటీస్ ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళను బయటకు నెట్టేసి వారందరూ ఇల్లు కూల్చడం పట్ల కూడా వారు ఆవేదన చెందడం జరుగుతుంది. ముందస్తుగా సమాచారం ఇస్తే తాము ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మాత్రం తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశం ఉంటుందని కూడా గతం ఏదైతే 19వ తారీఖు జూలై 19 నుంచి హైడ్రా రావడం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న సమస్యనే ఇది. కోట్లాది రూపాయలు పోసి అప్ప చెరువులో ఏదైతే నిర్మాణాలు సాగించడం జరిగిందో, ఏదైతే ప్లాస్టిక్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉండడం జరిగిందో వారు కూడా ఆవేదన చెందడం జరుగుతుంది. మొత్తంగా హైడ్రా వల్ల కూడా చాలా మటుకు కూడా ఆస్తులు కోల్పోయారు సర్వస్వం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రూపాయి కూడబెట్టుకొని సంపాదించిన ఆస్తులన్నీ కూడా పోవడం జరిగింది. వితౌట్ నోటీస్ ఇవ్వడం వల్ల తాము ఇప్పుడు ఎటు వెళ్ళాలి, మా భార్య పిల్లలతోటి రోడ్డున పడ్డామని కూడా ఆవేదన చెందడం జరుగుతుంది. బీదవారు ఎవరైతే ఉన్నారో గుడిసెలేసుకొని వారికి తప్పకుండా ఈ ప్రభుత్వం పునరావాసం కల్పించాలని కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ. మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు కాగా దాదాపు 10 ఎకరాలు కబ్జాకు గురైంది. ఫిర్యాదులు అందడంతో కబ్జా చేసిన హైడ్రా అధికారులు భారీ షెడ్స్ భవనాలను కూల్చివేశారు. దాదాపు 100ల సంఖ్యలో ఉన్న షెడ్స్ నిర్మించి కబ్జాదారుల వ్యాపారులు నిర్మిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. అటు బాధితులు మాత్రం ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాతే ఇలాంటివి చేపట్టాలని కోరుతున్నారు. బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే. మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి, అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ కూర్చోండి. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చేయాలి.
మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్తో పాటు గుడిసెలు కూల్చివేయడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని మండిపడుతున్నారు. గత 10 ఏళ్లుగా ఇక్కడ గుడిసెలలో కూలి పని చేసుకుంటూ ఉంటున్నామని చెప్పారు. దౌర్జన్యంగా గుడిసెలు కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. చెక్ చేసుకోవాలి బంద్ చేసేవాళ్ళు. చెక్ చేసుకోవాలి బంద్ చేసేవాళ్ళు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటలో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మల్లంపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్లలో కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు కూల్చివేతలు చేశారు. అటు సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వాణినగర్, హెచ్ఎంటీ, స్వర్ణపురి కాలనీలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. దీంతో అధికారులు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఖమ్మంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వరద బాధితుల నిరసన సెగ తగిలింది. దంసలాపురం వద్ద కిషన్ రెడ్డిని మహిళలు అడ్డుకున్నారు. తమకు ఎటువంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. కాగా కిషన్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు బీజేపీ ఎంపీలు ఉన్నారు. తీవ్రంగా నష్టపోయామని కన్నీరు మున్నీరయ్యారు. ఖమ్మంలో వైరా ఖమ్మం ప్రధాన రహదారిపై కవిరాజు నగర్, చైతన్య నగర్ వాసులు ఆందోళనకు దిగారు. వాహనాలను అడ్డుకుని రోడ్డుపై నిరసన చేపట్టారు. ప్రభుత్వం వరద ముంపు నుంచి తమను రక్షించాలంటూ డిమాండ్ చేశారు. రిటర్నింగ్ వాల్ కట్టి వరద ఉధృతిని క్రమబద్ధీకరణ చేయాలని పట్టణవాసులు కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఖమ్మం వరద బాధితులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? వరద బాధితుల వెతలు వర్ణనాతీతంగా చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వాటికి 9 రోజులు అవుతుంది. పోయిన శనివారం నుంచి వరదలోనే నాంతున్నారు, వర్షంలో తడుస్తున్నారు. వచ్చి పరామర్శించిపోయే వాళ్లే తప్ప ఇతోదిగా సాయం చేయాలన్నటువంటి గుణాలు ప్రభుత్వాలకు లేకపోవడమే వరద బాధితుల యొక్క
ప్రస్తుత పరిస్థితి కారణంగా చెప్పవచ్చు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వచ్చి చేతులుపి వెళ్లిపోవడమే తప్ప, ఉత్త చేతులు వచ్చి పోవడమే తప్ప వాళ్ళు ప్రభుత్వం పరంగా వీళ్ళకి అందించినటువంటి సాయం కానీ, ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఆర్థికమైనటువంటి తోడ్పాటు కాదు ఏదైనా చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రజలు విసికి వేసారిపోయి వస్తున్నటువంటి మంత్రులు, అధికారుల యొక్క వాహనాలను ఆపడం కానీ, వాళ్ళకి నిరసన తెలియజేయడం కానీ జరుగుతుంది. ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం నగరంలో పర్యటించారు. ఖమ్మంతో పాటు పాలేరు ముంపు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఆయన పర్యటించినటువంటి సందర్భంలో దంసలాపురం కాలనీలోకి వచ్చినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే కిషన్ రెడ్డి ఇద్దరు వెళ్తున్నప్పుడు కిషన్ రెడ్డి వాహనాన్ని స్థానికులు ఆపేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, మంత్రులు కానీ ఎవరూ రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, కనీసం మీరన్నా కిందికి దిగి మా పరిస్థితి చూడండి, మేము ఎంత నష్టపోయామో ఒకసారి పరిశీలన చేయండి మహాప్రభు అంటూ ఆయన కారు కడ్డం తగిలారు. దాంతో ఆయన కిందికి దిగి మహిళలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి మహిళలు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తూ తమ యొక్క గోడును వినాలి, మేము ఎంత నష్టపోయామో చూడాలి, మీరన్నా స్పందించి పట్టించుకోండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మేము వింటున్నాం, చూస్తున్నాం, అంతా వరద నష్టాన్ని అంతా కూడా అంచనా వేస్తున్నాం, తగిన సాయం చేస్తామని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసు అధికారులు, స్థానిక మంత్రి నచ్చజెప్పడంతో కొంత మహిళల ఆగ్రహం తగ్గింది. మరోపక్క నగరంలోకి నీళ్లు ప్రవేశించడము, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సేఫ్ జోన్ అనుకున్నటువంటి ప్రాంతాలలో కూడా నీళ్లు రావడం పట్ల కూడా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చైతన్య నగర్ అట్లాగే కవిరాజ్ నగర్ లకారం పరివాహక ప్రాంతంలో ఉంటుంది. లకారం చెరువు పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఈ రెండు కాలనీల్లో కూడా పోయిన వారం కూడా 2 రోజులు 3 రోజులు నీళ్లు వచ్చాయి. 3 రోజుల తర్వాత వర్షం తగ్గడంతో సెలార్లో నుంచి నీళ్లు పోసుకున్నారు. ఇవాళ కూడా మళ్ళీ అదే పెద్ద ఎత్తున వరద రావడంతో చాలా ఇళ్లలోకి వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితులను చూసి భయాందోళనకు గురైనటువంటి చైతన్య నగర్ అట్లాగే కవిరాజ్ నగర్ కి సంబంధించినటువంటి ప్రజలు రోడ్డు మీదకి వైరా ఖమ్మం ప్రధాన రహదారి మీదకి వచ్చి ధర్నా చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి ఖమ్మం కమిషనర్, మున్సిపల్ కమిషనర్ తో పాటు మేయర్ కూడా వచ్చి ఈ వరదకు సంబంధించినటువంటి ప్రాంతాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలు శాశ్వతంగా చేపట్టాలని వారు కోరుతా ఉన్నారు. రిటైనింగ్ వాల్ లాగా నిర్మిస్తే, లేదంటే ఒక కాలువలాగా కనుక దీన్ని సుందరీకరించగలిగితే ఇది ఇళ్లలోకి రాకుండా ఉంటుంది వరద నీరు అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఆ మేరకు ధర్నా చేయడంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయినాయి. పోలీసులు వచ్చి వారిని నచ్చజెప్పి పక్కకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ అట్లాగే మేయర్ తో కలిసి అక్రమాల గురించి, తర్వాత నాళకు సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ గురించి స్థానికులు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి శాశ్వత నివారణ చేపట్టాలనేటువంటిది వారు చెప్తున్నారు. సాంబా, పొంగులేటిని కూడా నిరసన సెగ తగిలినట్టు తెలుస్తోంది. బాధితులు ఏం డిమాండ్ చేశారు? బాధితులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మమ్మల్ని ఆదుకోండి, లక్షల్లో నష్టపోయినాము, దాదాపుగా ఇల్లు వాకిలి మొత్తం కోల్పోయినాము, కట్టుబట్టలతో ఉన్నాము, కన్నీళ్లు తప్ప మాకు మిగిలింది ఏమీ లేదు, ఆదుకోమని చెప్తుంటే ప్రభుత్వం నుంచి మాత్రం 10,000 రూపాయల వరకు సాయం ప్రకటన వచ్చింది. అది కూడా ఇప్పటివరకు అందిన దాఖలాలు లేవు. ఎందుకంటే నిన్నటి వరకు అయితే ఎలాంటి మెసేజ్ ఇచ్చినట్టు లేదు. ఇవాళ ఆదివారం బ్యాంకులు బంద్ కాబట్టి ఇవాళ కూడా అందేటువంటి ఆస్కారం లేదు. రేపు ఏమైనా, ఎందుకంటే కొన్ని చోట్ల మట్టుకు ఈ సర్వే నిర్వహించారు గ్రామాలలో ఈ నుంచి వచ్చినటువంటి అధికారులు, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా ఆయా ప్రాంతాలు వరద మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించినటువంటి సర్వేలలో కొన్ని వివరాలు నమోదు చేసుకుని పోయారు. అదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చి వరద సాయం పెంచాలి. 10,000 రూపాయలు అయితే ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇల్లు కడగడానికి, ఆ ఇళ్లను రిపేర్ చేసి కడగడానికే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి 20-30 వేలు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ వాటిని రిపేర్ చేసుకోవడం కానీ, మళ్ళీ రీఇనిషియేట్ చేసుకుని ఆ ఇళ్లలో ఉండాలంటే కనుక లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి అదంతా కూడా ప్రభుత్వం విపత్తు కింద పరిగణించి ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కనీసం 2 లక్షల రూపాయలైనా ఒక్కొక్క కుటుంబానికి చెందాల్సిన ఆస్కారం ఉంటుంది. 2 లక్షలు ఇస్తే వాళ్ళ జీవనం మళ్ళీ జీరో నుంచి మొదలయ్యేట్టు అవుతుంది. లేదు ఇదే 10,000 ఇస్తామంటే మటుకు వాడు మైనస్ లోకి వెళ్లిపోయి అప్పులు చేసుకొని మళ్ళీ ఇండ్లు నిర్మించుకోవటం, లేకపోతే ఇంట్లో వస్తువులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనుషులందరికీ కూడా ఇదే మొరపెట్టుకుంటున్నారు, మమ్మల్ని ఒక కంట చూడండి, మా కన్నీటి వెదను అర్థం చేసుకోండి, మేము మొత్తం నష్టపోయి ఉన్నాము, కట్టుబట్టలు ఉన్నాయి. నిన్న మొన్న వచ్చినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ పార్టీలు లేకపోతే సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి తిండి గింజలు తప్ప మా దగ్గర ఏమీ లేవు అనేటువంటి వరద బాధితులు చెప్తున్నటువంటి అంశం. దీన్ని ప్రభుత్వం ఏ కోణంలో చూస్తుంది, మరి ఎలా పరిష్కరిస్తుంది అనేది అయితే ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు. కేంద్రం కూడా 2 రాష్ట్రాలకు కలిపి ఒక ప్రకటన జారీ చేసింది తప్ప దానికి స్పష్టంగా ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తారనేది ఇంతవరకు అయితే వచ్చేట్టుగా లేదు. పంటలకు ఎంత ఇస్తారో అనేటువంటి విషయం కూడా స్పష్టత లేకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Side
రుణమాఫీ పేరుతో అన్నదాతలను ప్రభుత్వం వంచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 9 నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాసంగా మారిందన్నారు. మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య అందుకు నిదర్శనమన్నారు. సురేందర్ రెడ్డి సూసైడ్ లెటర్లోని ప్రతి అక్షరం రేవంత్ రెడ్డి నగ్న స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వం అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. చేతి గుర్తును నమ్మి ఓట్లేసిన రైతులకు కోతలే మిగిలాయన్నారు. సురేందర్ రెడ్డి చావుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని హరీష్ రావు సూచించారు. రైతుల కోసం బీఆర్ఎస్ ప్రాణాలకు తెగించి పోరాడుతుందని భరోసానిచ్చారు. రైతు సురేందర్ రెడ్డి గారు రుణమాఫీ జరగలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆ ఆత్మహత్య కూడా ఎక్కడ చేసుకున్నారు? ఆయన మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఊరేసుకొని చనిపోయారు. అంటే 9 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది. దానికి సాక్ష్యం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య. సురేందర్ రెడ్డి గారు తన ఆత్మహత్య ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా ఆయన రాయడం జరిగింది. ఆయన సూసైడ్ నోట్ ఒకసారి చూసినట్టయితే బ్యాంకు పాస్బుక్ మీదనే ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారు. ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఈ సూసైడ్ నోట్లో, నా చావుకి కారణం క్రాప్ లోన్ కాకపోవడము, నా చావుకు కారణం క్రాప్ లోన్ చిచ్చు అనే పదం కూడా రాశాడు. అంటే ఆయన తల్లిగారికి ఆయనకు ఇద్దరూ ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల రుణమాఫీ కావడం లేదు అని ఆవేదనతో రాశారు. ఇద్దరికి కలిపి ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మీది జాయింట్ ఫ్యామిలీ, రేషన్ కార్డులో మీ అమ్మ నువ్వు కలిసి ఉన్నావు కనుక ఒకరికే రుణమాఫీ అవుతుంది అన్నారట. దాంతో మానసికంగా కలత చెందినటువంటి సురేందర్ రెడ్డి గారు ఇంట్లో కుటుంబ సభ్యులకు రుణమాఫీ జరగలేదు అని బాధ వెలిబుచ్చుతూ ఇప్పుడు నన్ను డబ్బు కట్టమంటున్నారు, ఇంకా 1,10,000 రూపాయలు కట్టమంటున్నారు, నేను ఎక్కడి నుంచి తేవాలి అని ఆయన భార్యతో కుమారుడితో చాలా బాధ చెప్తూ ఇంట్లో నుంచి బయటకు పోయాడు. తిరిగి రాలేదు. తర్వాత చూస్తే అర్థమైంది ఏంటంటే మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ నోట్ రాసి సురేందర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్ సాక్షిగా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, నువ్వే చెప్పినావు కదా 15 ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయింది అన్నావు కదా, అయిపోయిందా? మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మీరే చెప్పిండ్రు కదా రేషన్ కార్డుతో లింకు లేదు అని నువ్వు చెప్పినావా లేదా? లింకు ఉన్నది కనుకనే గైడ్లైన్స్లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుద్ధ్ మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుతుంది, 2 లక్షలు మాత్రమే అయిద్దంటేనే కదా సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది. అంటే ప్రభుత్వం చెప్పుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతా ఉంది. రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది. నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు, నీ బ్లఫ్కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.